రిలీజ్ అయిన 3 రోజులకే 300 కోట్ల పైగా గ్రాస్ కొల్లగొట్టిన దేవర సినిమా వీర విహారం కొనసాగుతుంది. భారీ టికెట్ల రేట్లతోనూ జనాన్ని థియేటర్కి రప్పిస్తూ హౌస్ఫుల్ బోర్డులతో కలకల్లాడిస్తుంది. దేవర 2 సినిమా ఎప్పుడనేది సుష్ట ప్రస్తుతానికి లేకపోయినప్పటికీ మొదటి భాగంలో ఉన్న ఎన్నో రహస్యాలు అభిమానుల మధ్య చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా ప్రారంభంలో దయ్య, యతి అని ఇద్దరు గురించి పోలీసుగా నటించిన అజయ్ ఎంక్వైరీ చేయడం కనిపిస్తుంది. దేవర కథ వినిపించిన ప్రకాష్ రాజ్ వాళ్ళ ఊసు తప్ప అన్ని చెబుతాడు. సముద్రంలో అన్ని అస్థి పంజరాలు ఎవరైనవి సస్పెన్స్ ఇంకా రివీల్ చేయలేదు. ఈ సినిమా ఇంటర్వెల్లో తన మీదకి దాడికొచ్చిన అందరినీ దేవర నరికి చంపాక ఆ శవాల్ని ఆ తర్వాత ఊరి వాళ్ళు చూస్తారు. సో లాజిక్ ప్రకారం దానం అయిపోయి ఉంటుంది. మరి అట్టడుగు భాగంలో ఉండే డెడ్ బాడీస్ వాళ్ళవి కాదని క్లారిటీ వచ్చేసింది. దేవర కొడుకు వరని పిరికివాడిగా చూపించారు. తండ్రి మరణం వెనుక గుట్టుని తెలుసుకోవడానికి అతను ఏం చేశాడని క్లూ సైతం దర్శకుడు కొరటాల ఇవ్వలేదు. బైరా కొడుకు, దేవర చెల్లెలు, శ్రీకాంత్ బ్యాక్గ్రౌండ్, షైన్ టామ్ చాకో గాయం, ఇలా ఎన్నో అంశాలు కొన్ని కీలక పాత్రలో టచ్ చేసి వదిలారు తప్పించి లోతుగా వెళ్లలేదు. ఇవన్నీ పార్ట్ 2 సినిమాలో ప్రాధాన్యం సంతరించుకుంటాయి. ఇంకా తంగగా చేసిన జాన్వీ కపూర్ కి సైతం ఈ సినిమాలో పెద్దగా స్కోప్ దొరకలేదు. రెండో భాగంలో తనని ఎక్కువగా చూస్తారని చెప్పారు. 2 పేజీల డైలాగ్ ఆమె చెప్పడం చూసి షాక్ అయ్యారని జూనియర్ ఎన్టీఆర్ ఒక ఇంటర్వ్యూలో అన్నాడు. దేవర 1లో ఆ సన్నివేశం లేదు. ఇక బాబీ డియోల్ మీద కొంత భాగం తీశారని గతంలో లీక్ వచ్చింది. సో దయ, యతిలో ఒకరు ఖచ్చితంగా ఇతనే అయి ఉంటాడు. ఇక దేవర మరణం వెనక మిస్టరీని ఛేదించాలి. ఈ లెక్కను చూస్తుంటే బాహుబలి 2 సినిమాలాగే కొరటాల శివ చిక్కుముడులను ఏర్పరిచి వాటికి సమాధానాలు దేవర 2 సినిమాలో చెప్పబోతున్నాడు. టైం ఎంత పడుతుందని చెప్పలేదు కానీ ఎదురు చూపులు మాత్రం తప్పవు.